स्वामी साईनाथाय दिव्यमङ्गलम् शिरडी क्षेत्रवासाय दिव्यमङ्गलम् स्वामी साईनाथाय दिव्यमङ्गलम् शिरडी क्षेत्रवासाय दिव्यमङ्गलम् मामकाभीष्टदाय महितमङ्गलम् मामकाभीष्टदाय महितमङ्गलम् लोकनाथाय साई दिव्यमङ्गलम् संरक्षकाय नित्यमङ्गलम् लोकनाथाय साई दिव्यमङ्गलम् भक्तलोक संरक्षकाय नित्यमङ्गलम् नागलोकस्तुत्याय नव्यमङ्गलम् नागलोकस्तुत्याय नव्यमङ्गलम् स्वामी साईनाथाय दिव्यमङ्गलम् शिरडी क्षेत्रवासाय दिव्यमङ्गलम् नैनं चिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः అష్టదిక్కులనే ముఖద్వారాలుగా పంచభూతాలనే కంచుకోటలుగా భావించి వాటి మధ్య జీవించే బాబా ఓ కుష్ఠిరోగికి వర్షం నుంచి ఆశ్రయం కల్పించడానికి తొలిసారిగా పాడుబడ్డ మసీదులోకి ప్రవేశించారు. ఆ మసీదే కాలగమనంలో ద్వారకామాయిగా రూపొందింది. బాబా పాదస్పర్శతో మసీదు భువనాలయం కాబోతుంది అనే భావానికి సంస్కృత భాష్యం గల శ్లోకాన్ని యేసుదాసు తాదాత్మ్యంతో ఇలా పలికారు. इदं गेहे पुरातनं भगवान् पादस्पर्शञ्च पवित्रं श्रीकरं भवेत् आलयं भुवनालयम् आलयं भुवनालयम् అన్ని ధర్మాల్లోనికి ఉత్తమమైనది దానం. అందులోనే నోరులేని పశుపక్షాదులకు దానం చేయడం అత్యుత్తమమైన ధర్మం. ఈ సత్యాన్ని శ్లోక రూపంలో యేసుదాసు ఈ విధంగా మధురంగా పలికారు. నహి సత్యాత్ పరో ధర్మః నానృతాద్ ఘోరపాతకం నాస్తి దానాత్ పరో బంధుః పశుపక్ష్యాదిరక్షణం పశుపక్ష్యాదిరక్షణం. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా. పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని
వాడు పరిశుద్ధుడవుతాడని గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి మమ్ము సాకావు మా సాయి వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైన పూలన్నీ ఒకటంటివి నిన్ను పూజించ తగునంటివి మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి మాలో కలతల్ని మాపేస్తివి మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం ఇచ్చు మేలైన పై జన్మం రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరు జన్మ ఇచ్చావయ్యా వారి బాధల్ని మోసావయ్యా ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో నువ్వెంత వాడైతివో నువ్వు ఏనాటి దైవానివో ఈ ద్వారకమాయి నివాసమాయే ధన్యులమైనామయ్యా మాకు దైవమై వెలిశావయ్యా మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా తరించినామయ్యా మేము తరించినామయ్యా తరించినామయ్యా మేము తరించినామయ్యా మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని వాడు పరిశుద్ధుడవుతాడని గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి మమ్ము సాకావు మా సాయి వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైన పూలన్నీ ఒకటంటివి నిన్ను పూజించ తగునంటివి మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి మాలో కలతల్ని మాపేస్తివి మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం ఇచ్చు మేలైన పై జన్మం రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరు జన్మ ఇచ్చావయ్యా వారి బాధల్ని మోసావయ్యా ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో నువ్వెంత వాడైతివో నువ్వు ఏనాటి దైవానివో ఈ ద్వారకమాయి నివాస
వశమాయే ధన్యులమైనామయ్యా మాకు దైవమై వెలిశావయ్యా మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా తరించినామయ్యా మేము తరించినామయ్యా తరించినామయ్యా మేము తరించినామయ్యా మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని వాడు పరిశుద్ధుడవుతాడని గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి మమ్ము సాకావు మా సాయి వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైన పూలన్నీ ఒకటంటివి నిన్ను పూజించ తగునంటివి మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి మాలో కలతల్ని మాపేస్తివి మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం ఇచ్చు మేలైన పై జన్మం రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరు జన్మ ఇచ్చావయ్యా వారి బాధల్ని మోసావయ్యా ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో నువ్వెంత వాడైతివో నువ్వు ఏనాటి దైవానివో ఈ ద్వారకమాయి నివాసమాయే ధన్యులమైనామయ్యా మాకు దైవమై వెలిశావయ్యా మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా తరించినామయ్యా మేము తరించినామయ్యా తరించినామయ్యా మేము తరించినామయ్యా మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని
వాడు పరిశుద్ధుడవుతాడని. గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి, మమ్ము సాకావు మా సాయి. వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైనా 40 రోజులు దీక్ష చేసి అయ్యప్ప దీక్షలో భాగంగా అది పరిపూర్ణం కావడానికి ఇక్కడ సాయిబాబా దేవస్థానంలో అన్నదానం చేస్తున్నాము. ప్రత్యేకంగా ఈరోజు దాదాపు ఒక 1000 మంది వరకు అన్నదానం చేస్తాము. ప్రతి సంవత్సరం ఆ సంఖ్య పెంచుతా ఆ సాయిబాబా వారి దయ, అయ్యప్ప దయ సకల ప్రజలు చక్కగా చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మన రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండి వరదలు లేకుండా కల్లోలం లేకుండా అందరూ పరిపూర్ణంగా కడుపునిండా అన్నదాన ప్రభు అయ్యప్ప వాళ్ళకి అన్నానికి ఏ లోటు లేకుండా ఉండాలని ఈరోజు ప్రార్థించి అన్నదానం చేస్తున్నాము. మేము మా మిత్ర బృందం అందరూ కలిసి దాదాపు 1000 మందికి అన్నదానం చేశాము. ముందు సంవత్సరాల్లో మరింత మందికి అన్నదానం చేసి అయ్యప్ప కృపకు కానీ భగవంతుడి కృపకు అందరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాము. సకల వేళలా అయ్యప్ప స్వామి సాయిబాబా ఏడుకొండలవాడి దయ అందరికీ ఉండాలని ప్రజలు కూడా భక్తిభావం పెంపొందించుకొని ప్రజలు వారి యొక్క కామ క్రోధ మద మాత్సర్యాలను విడిచి జీవజనులకి కొంచెం సేవాభావంగా వారింత సేవ చేయాలని కోరుకుంటూ నమో వెంకటేశాయ, స్వామియే శరణమయ్యప్ప, ఓం సాయిరాం. ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ